హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం చెప్పుకున్న తరగతి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలుగు పబ్లిక్ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ మీకైతే పూర్తిగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్ ఆఫ్ ఎవల్యూషన్ కూడా దీన్ని బేస్ చేసుకునే మీకైతే కరెక్షన్ అక్కడ చేస్తారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్ మూల్యాంక నియమావళి. అంటే తెలుగు పేపర్ కరెక్షన్ చేసే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి, పేపర్ని లూజ్గా కరెక్షన్ చేయాలా, ఎంత సమాధానం రాస్తే ఎన్ని మార్కులు వేయాలి, ఒకవేళ పిల్లోడు కొద్దిగా రాస్తే ఎన్ని మార్కులు వేయాలి, ఫుల్గా రాస్తే ఎలా మార్కులు వేయాలి ఇక్కడ క్లియర్గా అయితే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేసి ఉంటుంది. సో కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, మీ 10th క్లాస్ పేపర్స్ని కరెక్షన్ చేయడానికి వాడే ఆన్సర్ కీ అనమాట ఇది. ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి ఇన్స్ట్రక్షన్స్, మనకి ఇక్కడ సూచనలు ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్, సహాయ పరీక్షకులు తప్పులను కింద గీత గీసి చూపాలి. మీరు ఏవైతే తప్పులు వేసి ఉంటారో దాన్ని అండర్లైన్ చేయాలి. తర్వాత సరైన సమాధానాన్ని టిక్ మార్క్తో వేయాలి, తప్పు ఉంటే కనుక ఇంటూ మార్క్ వేయాలని చెప్పారు. మూడో పాయింట్ చూడండి, విద్యార్థి స్థాయిని బట్టి సమాధానానికి మార్కులు వేయాలి. అంటే ఇక్కడ చూడండి, విద్యార్థి స్థాయి అంటే టాపర్కి వాడు బాగా రాశాడు అనుకోండి, కాస్త టఫ్గా అయితే చేస్తారు. ఒకవేళ ఆ అబ్బాయి సరిగ్గా రాయలేదు, యావరేజ్ బిలో యావరేజ్ అనుకోండి, ఆ అబ్బాయికి కాస్త లూజ్ కరెక్షన్ చేసి ఫుల్ మార్కులు అయితే వేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇంటెలిజెంట్ బాగా రాశాడు, చిన్న తప్పులున్నా కూడా ఒకసారి రౌండప్ చేసి ఆ అబ్బాయి కొద్దిగా పేపర్ స్ట్రిక్ట్గా చేసే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత చూడండి, ఫోర్త్ వన్, సమాధానం విషయానుగుణంగా ఉంటే కనిష్టంగా సగం కంటే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఒకవేళ పాయింట్స్ దగ్గరగా ఉంటే మినిమం మార్క్స్ కంటే కొద్దిగా ఎక్కువ మార్కులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూడండి, 1/4 ఆర్ 3/4 వంటి మార్కులు ఇవ్వకూడదు. సో తక్కువ మార్కులు అయితే ఇవ్వకూడదు, చాలా తక్కువ మార్కులు అయితే ఇవ్వకూడదు. ఇస్తే హాఫ్ మార్క్ కానీ లేకపోతే ఫుల్ మార్క్ కానీ ఇవ్వాలి. తర్వాత విద్యార్థి రాసిన అంశాలలో లఘురూప వ్యాసరూప సమాధానంలో అక్షర దోషాలకు 1/8 మార్కులు చొప్పున గరిష్టంగా ఒక్కొక్క విభాగానికి 1 మార్కు చొప్పున తగ్గించాలి. ఒకవేళ మీరు రాసిన లఘురూప అంటే SCL కానీ షార్ట్ ఆన్సర్స్లో కానీ అక్షర దోషాలు ఏమైనా ఉంటే కనుక 1/8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, దాంట్లో 1 మార్క్ కట్ చేస్తారు. ఓకే, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మార్క్ చొప్పున తగ్గిస్తారు. మీరు అక్షర దోషాలు లేకుండా అచ్చు తప్పులు లేకుండా ఏమైనా రాస్తే మీకు మ్యాక్సిమం అయితే 1 మార్క్ తగ్గిస్తారనేసి చెప్తున్నారు ఇక్కడ. 7th పాయింట్ చూడండి, ఒకే విధమైన తప్పులను ఒకే తప్పుగానే లెక్కలోకి తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి చోట కూడా అక్షర దోషాలు ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఒక తప్పుగానే పరిగణించాలి, కానీ ప్రతి పేపర్కి దాన్ని తప్పు అని కానీ పరిగణించకూడదు అనేసి దాని ఉద్దేశం. ఇక్కడ చూడండి 8th పాయింట్ చూడండి. 8th పాయింట్ చూద్దాం. 8th పాయింట్లో సరికాని జవాబులను కొట్టివేసి మార్జిన్లో 0 లేదా 0 అని రాయాల్సి ఉంటుంది. సో ఒకవేళ తప్పు అయితే కనుక అక్కడ కొట్టేసి 0 అని రాయాల్సి ఉంటుంది. తర్వాత 9th పాయింట్ చూడండి, అసంగత అప్రస్తుతం అధికం అయిన సమాధానం దగ్గర ఆయా పదాలను రాయాలి. ఒకవేళ ఎక్స్ట్రా రాసినట్లయితే పదాలు దాని సంబంధం లేని రాసినట్లయితే అక్కడ ఏం చేయాలంటే ఎక్స్ట్రా వర్డ్స్ అని రాసేసి దాన్ని రౌండప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th పాయింట్ చూడండి, అధికంగా రాసిన సమాధానాలను కూడా పరిశీలించి మార్కులు వేసి ఎక్కువ మార్కులు పొందిన వాటిని లెక్కలోకి తీసుకుని మిగిలిన వాటిని అధికం అని రాయాలంటే ఎక్స్ట్రా అని రాయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ చాలామంది అడిగే డౌట్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అన్నీ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలు ఒకటి రాయాల్సిన చోట మీరు 2 రాశారు, అంటే ఎక్స్ట్రా కూడా రాశారు అనుకోండి, అప్పుడు 2 కరెక్షన్ చేయాలి. దేనికైతే ఎక్కువ మార్కులు వస్తాయో దాన్ని తీసుకుంటారు వాల్యుయేషన్లోకి. ఓకేనా, అది పాయింట్ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ బిలో మీకు చాయిస్ ఉంటుంది, 19th క్వశ్చన్లో AB ఉంటుంది, మీరు A1 రాయాలి. అలా కాకుండా B కూడా రాశారు అనుకోండి, అప్పుడు 2 కరెక్షన్ చేసి దేనికైతే ఎక్కువ మార్కులు వస్తాయో దాన్ని మాత్రమే కౌంట్లోకి తీసుకుంటారు. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశము. అండ్ 11th వన్ చూడండి, పేజీ వారి మార్కులను కుండలీకరణం చేయాలి, మార్కులు లేని చోట నీళ్ళని రాయాలి. అంటే ఇది మనకు కాదండి, వాళ్ళ బాక్స్ ఉంటాయి, మనకు ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో బాక్స్ ఉంటాయి, ఆ బాక్స్ సంబంధించింది. 12th చూడండి, పేజీ వారి ప్రశ్న వారి మార్కులు సమానతను ప్రశ్నించిన తర్వాతే పూర్ణ సంఖ్య రౌండ్ ఫిగర్ వేసి అక్షరాలు రాయాల్సి ఉంటుంది. ఇది ఈ టోటల్ అంటే టోటల్ కౌంట్ సంబంధించింది అది. తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, చాలామంది విద్యార్థులు కొన్ని డౌట్ ఇది.
ఉత్తీర్ణతకు దగ్గరగా ఉన్న విద్యార్థి సమాధాన పత్రాన్ని మరోసారి పరిశీలించి విద్యార్థికి న్యాయం చేయాలని చూడాలి. అంటే ఈ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇది డౌట్ చూడండి, ఒక్కసారి మళ్ళీ చూసుకోండి ఈ పాయింట్. ఉత్తీర్ణతకు దగ్గరగా ఉన్న విద్యార్థి సమాధాన పత్రాన్ని మరొకసారి పరిశీలించి విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి. అంటే ఒకవేళ బై మిస్టేక్ విద్యార్థికి 30 మార్కుల దాకా వచ్చాయనుకోండి, సో ఫెయిల్ చేయడానికి వీలు లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ 5 మార్కులు ఎక్కడో ఒక చోట రాసిన ఏదో పాయింట్ దానికి 1/2 మార్కు 1 మార్క్ వేసి ఆ అబ్బాయిని పాస్ చేసి ఆ అబ్బాయికి తగిన న్యాయం జరిగేలా చేయమని దాని ఉద్దేశం. ఈ 13th పాయింట్ చూడండి, అది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్ట్రాకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ బేస్ తీసుకొని మీరు అందరు కూడా ఒకవేళ ఎవరైతే తక్కువ రాసి ఉంటారో వాళ్ళు పాస్ అయ్యే అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ చూడండి. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ రాయాలి ఏంటనే క్లియర్గా ఇచ్చేసి ఉంటారు. ఇది గవర్నమెంట్ వాళ్ళైతే వాడుతున్నారు. రేపు గవర్నమెంట్ కరెక్షన్స్లో అయితే మనకు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు అయితే పేపర్ కరెక్షన్ జరుగుతుంది కదా, అందులో ఇదే పేపర్ని వాడి మీ కరెక్షన్ అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఆ పేపర్ అయితే మ్యాక్సిమం మనకు సులభంగా అయితే చేస్తారు. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తక్కువ రాసినా కూడా ఏం పర్వాలేదు, ఖచ్చితంగా పాస్ చేయడానికి మ్యాక్సిమం పాస్ చేయడానికి చూస్తారు. ఒకవేళ ఇంక ఏమి రాకపోతే మనం ఏం చేయలేం, కానీ సో మ్యాక్సిమం పాస్ చేస్తారు కాబట్టి మీకు అందరికీ న్యాయం జరుగుతుంది. సో ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్లో కూడా మీకు కావాలా లేదా అని కొంచెం కమెంట్ చేయండి. లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ సోషల్, దాంట్లో కూడా ఎలా కరెక్షన్ చేస్తారో మీకైతే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పెడతాను. ఇది చూడండి, ఇది గవర్నమెంట్ సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యూషన్ సంబంధించిన పేపర్ ఆన్సర్కి చూడండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.